అందరికీ నమస్కారం, శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. 17th ఏప్రిల్ ఇవాళ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. మన మార్కెట్స్ మీద నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా మన మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి తెలుసు. షాంఘై పాజిటివ్గా ట్రేడ్ అవుతోంది. నికాయ్, కాస్పీ, హాంకాంగ్ మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి, 1% నుంచి 0.5% మేర. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ 0.1%, S&P 500 0.2% మేర నష్టపోగా డౌజోన్స్ 0.2% మేర లాభాలతో ముగిసింది. ఆయిల్ ప్రైజెస్ బ్రెంట్ క్రూడ్ $90 దిగువన ట్రేడ్ అవుతోంది. ఎందుకంటే యుఎస్ ప్రైజెస్ హోల్డ్ ఫర్మ్ యాజ్ యుఎస్ వెయిస్ యాడెడ్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్టర్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన నేపథ్యంలో ఇరాన్ మీద అనేక శాంక్షన్స్, ఆంక్షలు విధించింది యునైటెడ్ స్టేట్స్. సో ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవడం కానీ, ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకోవడం కానీ ఇక ఇతర దేశాలకు అంత సులువైన ప్రక్రియ, పద్ధతి కాదు. అందువల్ల కొద్దిగా క్రూడ్ ప్రైజెస్ మీద ఆ ఇంపాక్ట్ అయితే ఉంది. సో అందువల్ల బిలో $90 అయితే ట్రేడ్ అవుతుంది. సో తర్వాత కూడా ఇదే పరిణామాలు ఉంటాయన్నది చెప్పడం కష్టం. చాలా యాక్టివ్ అండ్ వెరీ డైనమిక్ ప్రైజింగ్ మెకానిజం ఆయిల్కి ఉంటుంది, క్రూడ్కి. గోల్డ్ $2,400 పైన ట్రేడ్ అవుతుంది. అండ్ క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ $64,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్. పవల్ సేస్ దేర్ హ్యాస్ బీన్ ఎ ల్యాక్ ఆఫ్ ఫర్దర్ ప్రోగ్రెస్ దిస్ ఇయర్ ఆన్ ఇన్ఫ్లేషన్. చాలా క్లియర్ కట్ సంకేతం వచ్చింది అనుకున్న దానికంటే. సో ఇన్ఫ్లేషన్ కట్టడి చేయడంలో పూర్తి స్థాయి సఫలీకృతం కాలేదు అన్న సంకేతాన్ని జెరోమ్ పవెల్ గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వడ్డీ రేట్లు పెంచినప్పటికీ కూడా అక్కడ ద్రవ్యోల్బణం కట్టడి కాని పరిస్థితి మనం యూఎస్లో చూస్తున్నాం. అందువల్ల ఇయర్ ఎండ్ నాటికైనా కనీసం వడ్డీ రేట్లలో కోత ఉంటుందా లేదా అన్నది చూడాలి. బాండ్ ఈల్డ్స్ దాని ఇంపాక్ట్ తర్వాత చాలా ఇంపాక్ట్ అయితే ఉంది. అండ్ చైనాలో ఒక పాజిటివ్ అప్డేట్ చైనా నుంచి. చైనా జీడిపి గ్రోస్ 5.3% ఇన్ ఫస్ట్ క్వార్టర్. రోడ్ అహెడ్ మే బి బంపీ. పర్ఫార్మెన్స్ బీట్స్ ఎస్టిమేట్స్ బట్ డ్రాప్ ఇన్ మార్చ్ రిటైల్ సేల్స్ రింగ్స్ వార్నింగ్ బెల్. సో మార్చ్లో కొద్దిగా రిటైల్ సేల్స్ అయితే తగ్గాయి. ఓవరాల్గా జీడిపి గ్రోత్ 5.3% నమోదు చేసింది. చాలా పాజిటివ్ సంకేతం ఇది ఓవరాల్గా ప్రపంచ మార్కెట్స్కి కూడా. సో ఈ తర్వాత కూడా ఇదే స్థాయిలో వృద్ధి రేటు ఉంటుందా లేదా, ఇది ఒక జస్ట్ నీజర్క్ రియాక్షనా అన్నది మాత్రం చూడాలి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో IMF రైజెస్ ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ టు 6.8% ఫర్ FY25. సో 6.5%. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా 6.5%. సో 6.5 నుంచి 7.5% దాకా భారత వృద్ధి రేటు ఉంటుందని చెప్పి మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ కంపెనీస్, బ్రోకింగ్ ఏజెన్సీస్, అలాగే IMF లాంటి సంస్థలు కూడా ఇస్తున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. పాయింట్స్ టు స్ట్రాంగ్ లోకల్ డిమాండ్, ఎక్స్పెక్ట్స్ వరల్డ్ ఎకానమీ టు ఎక్స్పాండ్ at 3.2%. ప్రపంచ ఎకానమీ కూడా 3.2% మేర వృద్ధి నమోదవుతున్నది ఒక అంచనా. GPU యాక్సెస్ గవర్నమెంట్ మే చిప్ ఇన్ విత్ ఎన్విడియా డీల్. సో ఎన్విడియాతో కలిసి గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ GPU ఇంపోర్ట్ చేసుకునే విధంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు, దాదాపు 10,000 కోట్ల రూపాయల మేర అన్నట్టుగా ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్కి అవసరమైన చిప్ ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా. సో దీన్ని మరింతగా విస్తృతం చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనేది ఒక ఆలోచన. రూపీ ప్లంజెస్ టు 83.5. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. NIIF ఐస్ $1 billion ఫర్ సెకండ్ ప్రైవేట్ మార్కెట్స్ ఫండ్. RBI మూవ్స్ టు రెగ్యులేట్ POS పేమెంట్ ప్లేయర్. బిగ్ గ్రాసరీస్ క్యూ అప్ టు పుట్స్ 24/7 ఇన్ బ్యాగ్. సో గాడ్ఫ్రే ఫిలిప్స్ అమ్ముతున్న 24/7ని కొనుగోలు చేయడానికి అవెన్యూ సూపర్ మార్ట్స్, టాటా ట్రెంట్, రిలయన్స్ రీటైల్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా పోటీ పడుతున్నాయి. నౌ ఇండియా షూటింగ్ ఫర్ హోమ్ మేడ్ బుల్లెట్ ట్రైన్స్. బుల్లెట్ ట్రైన్స్ ఇండియాలో తయారు చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఫోన్ ఎక్స్పోర్ట్స్, యాపిల్ ఇన్ బాస్కెట్, ఫోన్ ఎక్స్పోర్ట్స్ హిట్ రికార్డ్ $15 billion. సో ఫోన్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి. రూపీ 83.5 రూపాయల స్థాయికి చేరుకుంది వెన్ కంపేర్డ్ విత్ ద డాలర్. యుఎస్ రేట్ టెన్షన్స్ ఒకటి, జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా సో మరింత ఇబ్బందిని తీసుకొస్తున్నాయి. ద లోకల్ యూనిట్ క్లోజ్ at 83.54 ఫర్ ఏ సింగిల్ డాలర్. సో డాలర్తో పోలిస్తే 83.5 రూపాయల స్థాయికి మనం చేరుకున్నాము. స్టిల్ ఇంకా వెన్ కంపేర్డ్ విత్ అదర్ కరెన్సీస్ మనం కొద్దిగా డీసెంట్గానే చేస్తున్నామని చెప్పుకోవచ్చు.
బట్ మెల్లిగా ఇదే పరిణామాలు తీసుకుంటే ఏ 85 నుంచి 90 రూపాయల దాకా వెళ్తే సో ప్యానిక్నెస్ అయితే క్రియేట్ అయిపోతుంది మార్కెట్లో. సింగిల్ డాలర్ 100 రూపీస్, దాదాపు 85 రూపీస్, 90 రూపీస్ అంటే సో మనం ఎంత వృద్ధి సాధిస్తున్నామో అర్థం చేసుకోవాలి. బట్ ఇన్ డాలర్ టర్మ్స్లో మనం వీకెన్ అయిపోతున్నాం. బట్ రూపీ టర్మ్స్లో సో ఇంకా ఆ రూపీ డామినెన్స్ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా చెప్తుంది, కానీ బట్ సమ్హౌ ఆన్ స్ట్రీట్ ఆన్ గ్రౌండ్ మాత్రం అది కనిపించట్లేదు. సో మేజర్గా కనిపించేది ఇది ఒకటే ఇంపాక్ట్ అవుతుంది. రూపీ ఎంత వీక్ అవుతున్న కొద్దీ మన మీద ఇంపాక్ట్ అదే స్థాయిలో ఉంటుంది, ఎందుకంటే మనం క్రూడ్ మీద బాగా డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి. ఐటీ స్టాక్ స్లంప్ యాజ్ ఎఫ్&ఓ బేర్స్ మౌంట్ బెట్ ఆన్ మోర్ డౌన్ సైడ్ ఫియర్స్, ఇన్ఫీ రిజల్ట్స్ ఇన్ ఫోకస్. ఇక్కడ ఐటీ స్టాక్స్లో కొద్దిగా స్లంప్ అయితే వచ్చింది. నిఫ్టీ ఇండెక్స్ 2.6% మేర కోల్పోవడం. ఫ్రెష్ బేరిష్ బెట్స్ సీన్ ఎల్ఎన్టీ మైంట్రీ, ఇన్ఫోసిస్, ఎంఫోసిస్, విప్రో అండ్ ఇన్ఫో ఎడ్జ్. 5 స్టాక్స్ మీద బేరిష్ బెట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇదొక మేజర్ అప్డేట్. ఇది ఒక ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వస్తున్న సంకేతాలు ఏంటంటే, ఒకవేళ కనుక ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడంలో మరింత కనుక ఆలస్యం చేసినట్టయితే దాని ఇంపాక్ట్ ఫస్ట్ హిట్ తీసుకునే సెక్టార్ ఏదైనా ఉంది అంటే అది ఐటీ స్టాక్స్ మాత్రమే అవుతాయి. స్టెరిలైట్ 1000 crores సమీకరించబోతోంది క్విప్ రూట్ ద్వారా. మ్యాక్స్ హెల్త్ కేర్ రాబోయే రోజులు 5,500 కోట్ల రూపాయల మీద పెట్టుబడులు పెట్టబోతోంది తమ బెడ్స్ విస్తరణ కోసం. సో ఇప్పుడున్న బెడ్ కెపాసిటీని రెట్టింపు చేయాలని చెప్పి కంపెనీ భావిస్తోంది. ఇంటర్నల్ క్యాష్ ఫ్లోస్ కూడా కొద్దిగా కంపెనీకి హెల్ప్ అవుతాయి అనేది అప్డేట్. సిమెంట్ కంపెనీస్ Q4లో మెరుగైన లాభాలని అనౌన్స్ చేయవచ్చు, డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయవచ్చు. అలా చేసే వాటిల్లో అల్ట్రాటెక్, ఏసీసీ, అంబుజా, శ్రీ సిమెంట్స్ అండ్ దాల్మియా భారత్ ఇవన్నీ కూడా 5 నుంచి 13% మేర వృద్ధి రేటును నమోదు చేయవచ్చు అనేది ఒక అంచనా. ఆటో బ్యాటరీ మేకర్స్ షైన్ ఆన్ ఈవీ ప్రాస్పెక్ట్స్. అండ్ ఎక్సైడ్లో ఒక సడన్ జంప్ చూసాం. 150-160 రూపీస్ దగ్గర శేషి గారి స్టాక్ గురించి చెప్పినప్పుడు చాలా కాలం ఆల్మోస్ట్ 2 years పాటు పేషెన్స్ టెస్ట్ చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడి నుంచి కూడా 300% దాకా రిటర్న్స్ ఎక్సైడ్ ఇవ్వడం మనం చూస్తున్నాం. సో ఒక క్వాలిటీ స్టాక్ని మనం ఐడెంటిఫై చేయడం ఒకటి, అంతే పేషెన్స్గా దాన్ని హోల్డ్ చేసుకుంటే సో ఈ రోజు కాకపోతే రేపైనా సరే మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి లాభాలు వస్తాయనో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఆపర్చునిటీ కాస్ట్ మనం ఇతర స్టాక్లు మిస్ అయినప్పటికీ కూడా సో ఒక మంచి మల్టీ బ్యాగర్ అయితే అయిపోయింది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లోయర్ లెవెల్స్ నుంచి. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా ఒక మల్టీ డికేడల్ థీమ్ ఈ బ్యాటరీ రిలేటెడ్ స్టాక్స్లో ఉంది అని చెప్పి ఎక్సైడ్ అండ్ అమర్ రాజా బ్యాటరీస్ కూడా అదే స్థాయిలో వృద్ధిని నమోదు చేయవచ్చు అనేది ఒక అంచనా. వోడాఫోన్ ఐడియా 5,400 కోట్ల రూపాయల మేర సమీకరించింది యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి. జీక్యూజీ మరొక $400 million వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఒక అంచనా. కిర్లోస్కర్ ఫర్మ్స్ ఈ ఫ్యామిలీ సెటిల్మెంట్ డీటెయిల్స్ని డిస్క్లోజ్ చేయాలి, వాళ్ళ కుటుంబాల మధ్య జరిగిన ఒప్పందాలని చెప్పి సెబీ ఆదేశాలు జారీ చేసింది. రామ్దేవ్ బాలకృష్ణ స్టిల్ నాట్ ఆఫ్ ద హుక్. సో సుప్రీంకోర్టుకి మరొకసారి యోగా గురు రామ్దేవ్ అపాలజీ క్షమాపణ చెప్పినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇంకా దాన్ని పూర్తిగా కన్సిడరేషన్లోకి అయితే తీసుకోలేదు. జీ విత్డ్రాస్ ఎన్సీఎల్టీ ప్లీ ఇన్ సోనీ మెర్జర్ కేసు. సోనీ మెర్జర్ కేసులో ఎన్సీఎల్టీలో వీళ్ళు ఏదైతే అప్పుడు ఫిర్యాదు చేశారో దాన్ని వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు. జీకి మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఎఫ్&ఓ నుంచి బయటికి వెళ్ళబోతుంది జూన్ 28 నుంచి. ఇక ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఆప్షన్స్లో జీ మనకి కనిపించదు. రేఖా జుంజున్వాలా టాటా గ్రూప్ స్టాక్తో పాటు 4 కంపెనీస్ తమ వాటాలను తగ్గించుకున్నారు. టాటా కమ్యూనికేషన్స్తో పాటు రాఘవ్ ప్రొడక్టివిటీ, కెనరా బ్యాంక్, ఫోర్టిస్ హెల్త్ కేర్ అండ్ ఎన్సీసీలో తన వాటాలని తగ్గించుకున్నారు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ట్రేడర్స్, షిప్పర్స్ బ్రేస్ ఫర్ ఫ్రెష్ ప్రైస్ షాక్స్. ఇక్కడ మెయిన్గా లాజిస్టిక్స్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతుంది. లాజిస్టిక్ రిలేటెడ్ ఫ్రైట్ కాస్ట్లు మరింతగా పెరగబోతున్నాయి ఈ వార్ కారణంగా. 46 FDA ప్రపోజల్స్ పెండింగ్, DPIIT రైట్స్ టు 17 డిపార్ట్మెంట్స్. Now IMF upgrades India's FY25 growth forecast to 6.8%. Rupees sinks below 83.5. Musk's Starlink may still take a time to enter India orbit. ఇది ఫస్ట్ పేలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న అంశాలే. వియాటెక్ వ్యాబాగ్ 32% మేర పెరిగింది గత నెల రోజుల కాలంలోనే. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 12% మేర పెరిగింది. టిటాగర్ వ్యాగన్ 7%, గెయిల్ 1% దాకా పెరగగా జియో ఫైనాన్షియల్ బ్యాంక్ ఈ బ్రోకింగ్ ఫోరేలోకి ఎంటర్ కాబోతుందన్న ఒక వార్తల నేపథ్యంలో నిన్న స్టాక్లో అయితే జంప్ చూసాం. మార్కెట్స్ బలహీనంగా ఉన్నప్పటికీ కూడా బట్ స్టిల్ ఇంకా ఇది ప్రూవ్ చేసుకునేంత వరకు మనం దీని మీద పూర్తి స్థాయిలో 100% బెట్ చేయలేం. లోయర్ లెవెల్స్ నుంచి ఒక 20% పెరిగితే పెరిగి ఉండొచ్చు కాక, బట్ ఒక
ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండి కంపెనీ ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఫ్రెష్గా మనీ కమిట్ చేయడానికి ఇందులో ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. అప్పటి వరకు మనం ధైర్యంగా ఈ స్టాక్ గురించి చెప్పలేని పరిస్థితి. 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ 22వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. ఇంకొక 5 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రొఫెషనల్ ట్రేడర్గా, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మారేందుకు ఇది ఒక మంచి లెర్నింగ్ ప్లాట్ఫామ్గా ఉపయోగపడడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.